రండోయ్ బాగున్నారా? రేషోకాను ప్లస్ స్వాగతం అండి. ఈరోజు అయితేని పుల్కాల్లోకి చపాతీలోకి మొగలాయి స్టైల్లో కూర అయితే చేసేస్తున్నానండి. బంగాళదుంప మీల్ మేకర్ తోటి జీడిపప్పు ముందు నానబెట్టేసుకుని గ్రేవీ కోసం అనేసి నానబెట్టేసుకున్నానండి. ఆ జీడిపప్పు దీంట్లోకి తీసేసుకుందాం మిక్సీలోకి. దాంట్లోకే కొంచెం గ్రేవీ కోసం ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కూడా మంచిది కదండి హెల్త్కి. నువ్వులు జీడిపప్పు బాగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అలాగా ముందు కొంచెం ఆ రెండు అయిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా వేసేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేయాలి. ముందే టమాటా ముక్కలు ఇవి వేసేసామనుకోండి అవి నలగవు. మరి చిన్న చిన్నవి కదా అవి నువ్వులని జీడిపప్పు నలగవండి. అందువల్ల ముందు అవి నలగబెట్టేసుకున్న తర్వాత ఇవి వేసేసుకోవాలి. కూరకు సరిపడా కారం వేసేసుకోవాలి. బాగుంటుంది అనమాట. గ్రేవీ ఇలా చేసుకుంటే ఏ కూరల్లోకైనా బాగుంటుంది. ఇంట్లోనే కాదు పూరీల్లోకి పుల్కాల్లోకి చపాతీల్లోకి సూపర్గా ఉంటుందండి ఈ కూర. ఇలా ట్రై చేయండి. అలా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇవన్నీ మనం ముందే అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అలా వంట తొందరగా అయిపోద్ది. బంగాళదుంపలు ఉడకబెట్టేసాను. మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టేసి పిండేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు 3 పనులు అయిపోయినాయి. ఇంక మనం కూర రెడీ చేసేసుకోవడమేనల్లా. మీకు గబగబా చెప్పేయాలి కదా వీడియోలోని. లాగ్ అయితే ఎవరు చూడట్లేదు, అలా స్కిప్ చేసేస్తున్నారు. మరి ఏం చేస్తాం, కష్టాలు. సర్లే మీ అందరికీ అంత ఓపిక ఉండట్లేదు, టైం ఉండట్లేదని గబగబా చేసి చూపించేద్దామని 15 నిమిషాలు వీడియో 7 నిమిషాలుగా చేసేస్తున్నాను. అలా సగానికి సగం కుదిచ్చేసాను. ఇప్పుడు చిన్న చిన్న 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని దీంట్లో మనం నూనెలోని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలు కోసుకోవాలి. శుభ్రంగా కడిగానల్లా అదంతా గచ్చు శుభ్రంగానే ఉంది. మళ్ళీ శుభ్రంగా లేదు దాని మీద కోసేస్తుంది అనుకుంటారేమో. ముందు వంట చేసే ముందు ఒకసారి కడిగేస్తాను. మళ్ళీని ఎప్పుడైతే కొయ్యాల్సి వస్తుందో ఉల్లిపాయలు మళ్ళీ కడిగేస్తాను. పక్కనే ఉంటుంది కదా సింకు, కడిగేసుకుంటూ ఉంటాను. ఏదైనా చిన్న రూమ్ అయినా చిన్న కిచెన్ అయినా శుభ్రంగా ఉంచుకోవాలి కదా మనం. ఏదో దాన్ని తగ్గట్టు అరేంజ్మెంట్ చేసేసుకున్నాం వల్ల. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పేస్ట్ అయితే ముందే కోసేసుకుని ఉంచేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసి మెత్తగా అయిపోయి. ఈ లోపలని మనం ఎందుకు నుంచోవడం, శుభ్రంగా ఉడకబెట్టేసాను బంగాళదుంపలు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. మనం మిక్సీ పట్టేసిన గ్రేవీ అనేది వేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతా ఉండాలి. అలా వేసేసి వదిలేసామనుకో మాడు కట్టేస్తుంది. ఎందుకని జీడిపప్పు వేసాం కదా. జీడిపప్పు ఎప్పుడు మాడపెట్టేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని కదుపుతూ ఉండాలన్నమాట. ఇలా గ్రేవీ కింద వస్తుంది, భలే వస్తుంది తెలుసా. మొగలాయి స్టైల్ చికెన్లో కూడా ఈ గ్రేవీ వేసుకుంటే భలే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగా మనం మిక్సీ బాగానే నూనె పైకి తేలే వరకుని కొద్దిగా అలా ఏకనివ్వాలి. ఈ లోపల మనం బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదల్లా ఇవి తీసేసుకుని పొట్టు పక్కన చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని పెట్టేసుకుందాం. ఇది బాగా ఏగుతూ ఉంటుంది. పచ్చి వాసన పోయే వరకు మనం నిమ్మలంగా అలాగ మంట మీద చేసుకోవాలన్నమాట. వంట చేయడం అనేది ఒక కళాపోషణ, ఒక ఆర్టు. కూసేంత పరిజ్ఞానం ఉంటే వంట సూపర్గా చేసేయచ్చల్లా. పెద్ద టైం పట్టదు. ప్రశాంతంగా ఉండాలి మనం. కంగారు హడావిడి బిజీగా చేసామనుకో వంటల్లా పెంట అయిపోద్ది. కానీ తప్పదు అనుకోండి. కట్టుకున్న వాళ్ళు పిల్లలు ఏదో అమ్మకి ఏదన్నా అంటే కోపం వస్తుందని తినేస్తారులే, బాగుందని చెప్తారు. బాగోలేదంటే ఊరుకుంటారా? మరి ఊరుకోరు కదా. ఇలాగా చక్కగానే చూసారా ఎలాగా అయిందో, భలే వచ్చింది. పైన నూనె తేలిపోయింది కదా. అలాగొచ్చే వరకు మనం గ్రేవీ అనేది ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఏంటది మీల్ మేకరు బంగాళదుంప ముక్కలు వేసేయండి. వేసేసి మళ్ళీ కూసింత అటు ఇటు కలిపేసేయండి. అలా మొత్తం ఆ గ్రేవీ అంతా ఇట్లా పట్టేసే వరకు కలిపేయాలి. ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తాను ముందు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఇప్పుడు దాంట్లో మిగిలిపోయింది కదల్లా మిక్సీలోని దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, కొద్దిగా నీళ్ళు పోసేసి అటు ఇటు గిలగలా కట్టేస్తే దాంట్లో ఉన్నదంతా మనకు వచ్చేస్తుంది. ఇంత పెసరు కూడా వేస్ట్ అవ్వదల్లా.
దాంట్లో పోసేసుకుని నీళ్ళు మళ్ళీ ఇంకోసారి కలిపేయండి శుభ్రంగానే. మీకు గ్రేవీ, కూర అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతది. ఇలాగే మనం పన్నీర్‌తో కూడా చేసుకోవచ్చండి ఇదే గ్రేవీతోటి. ఎక్కువ మసాలాలేసారనుకోండి కడుపులో మంటలు అయ్యి వచ్చేత్తన్నాయి. అందుకే నేను ఎక్కువ మసాలాలేయను కూరల్లోని. లవంగాలు గట్టా ఇయన్నీ ఏసేసుకున్నామనుకో, ధనియా పౌడర్ ఇదోయ్ ధనియా పౌడర్ మంచిదేనండి. ధనియాలు ఏంచేసి ముందే పొడి కొట్టేసుకొని ఉంచేసుకుంటాను నేను కొద్దిగాని గబగబా వంటల్లోకి ఏసేయడానికి ఉంటదని. జీలకర్ర పొడి అయన్నీ చేసేసుకుంటాను. ముందు మనం కూరలోకి కావాల్సిన పొడులన్నీ ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కూర తొందరగా అయిపోద్దల్లా. కొద్దిగాని ఏంటది జీలకర్ర పొడి కూడా ఏసేసాను. ఇప్పుడేమోని గరం మసాలా పొడి కొద్దిగా ఏసేసుకుందాం. గరం మసాలా లైట్‌గా ఏసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏసేసుకుందాం. ఎవరికైనా నా వంటలు చదువు నచ్చుతుంటే, నా వీడియోలు నచ్చుతుంటే ఒకసారి కామెంట్ చేయండి అలా. చెయ్యట్లేదు ఎవరుని. అది పిజ్జాలో ఏత్తాం కదా! ఆకులు ఆకులుగా ఉంటది. దాన్ని ఏసానండి కొద్దిగాని. దాన్ని ఏమంటారో పేరు మర్చిపోయానల్లా. ఏమోనల్లా గుర్తు రావట్లేదు. గుర్తు తెచ్చుకుని చెప్తానులే నెక్స్ట్ వీడియోలోని. ఏమనుకోకండి. పిజ్జాకి సంబంధించినవి అన్నీ ఇంట్లో కొని పెట్టేసుకుంటాను. అవి ఆకులు ఆకుల కింద ఉంటాయి. అవి వేసాను దీంట్లోని కొద్దిగాని. బాగుంటుంది ఫ్లేవర్. పిజ్జాలోనే కాదు వంటల్లో కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ కూసింత వేసాను. ఎక్కువ వేయక్కర్లేదు ఎగడగా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే చాలు. కొంచెం కూరే కదా అందుకోసం. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం మర్చిపోకుండా కలపకుండా నా వీడియోస్ చూస్తా కూర్చున్నారనుకో మాడిపోద్ది. కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. 2 స్పూన్లు వేసేసాను. అవి నేను చిన్న స్పూన్లు వాడతాను కదల్లా అందువల్ల 2 స్పూన్లు పట్టేస్తాయి. మరి పెద్ద పెద్ద స్పూన్లు పెట్టుకోకూడదు కొలతలకేనే తెలీదు కొలతలో. అందుకే నేను చిన్న చిన్నవి పెట్టుకుంటాను కారానికి ఉప్పుకి వాటికి. మనం మిర్చిలు తినే స్పూన్లు ఉంటాయి కదల్లా అవి చక్కగా ఇలా కలిపేసుకుని మనం కూర మళ్ళీ కొద్ది సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. నిమ్మలంగా పెట్టుకోవాలి. మరి హై మంట మీద పెట్టేయకూడదు, మీడియం మంట మీద పెట్టేయకూడదు. కాసేపు అలాగా పెట్టుకోవాలన్నమాట.